మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. తెలంగాణలో సంచలనంగా మారుతున్న కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక. ఇప్పటికే ఆ నివేదిక 60 పేజీల సారాంశము, మొత్తము 665 పేజీల నివేదిక గవర్నమెంట్ దగ్గర ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిపైన చర్చించడానికి గవర్నమెంట్ స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టనున్నట్టు కూడా కనబడతా ఉంది. దానికి మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తాడా రాదా అని ఒక ప్రశ్న అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే కీలక అంశాలు అయితే బయటకు వస్తూ ఉన్నాయి. రాజకీయ విశ్లేషకులు చెప్తున్న సమాచారం మేరకు కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడని, ఇప్పటికే ఏదైతే బీఆర్ఎస్ పైన వస్తున్న వాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కేసీఆరే సమాధానం చెప్పబోతా ఉన్నారు అన్నట్టుగా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. కాళేశ్వరం కమిటీ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక పైన స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెడితే ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు, కేసీఆర్ ఆ సమాధానం చెప్పబోతా ఉన్నారనే విషయాలు ఇప్పుడు చర్చనీయంగా జరుగుతూ ఉంది. ఇప్పటికే కొన్నిసార్లు కేసీఆర్ని అరెస్ట్ చేస్తారని, కేసీఆర్ని అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. నిన్న ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ని ఏం అరెస్ట్ చేస్తామయ్యా, ఇప్పటికే అధికారం పోయి తానే చాలా బాధపడతా ఉన్నాడు, జైల్లో ఉంటే ఏం లాభం, అటు ఫామ్ హౌస్లో ఉంటే ఏం లాభం, ఎక్కడున్నా కానీ ఆయనకి ఒకటే విధంగా కనబడతా ఉంది కదా, తనను అరెస్ట్ చేస్తే పాపం మనకెందుకు అనే విధంగా రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ వ్యాఖ్యల్ని మాజీ సీఎం కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. వాటిని సీరియస్ గా తీసుకొని ఖచ్చితంగా అసెంబ్లీ సెషన్ లో మరి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ని మరి ప్రశ్నించాలి. ఏవైతే ఆరోపణలు వస్తా ఉన్నాయో ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ దాదాపుగా 116 మందిని విచారించిన తర్వాతనే ఒక న్యాయస్థానానికి సంబంధించిన ఒక జడ్జి తనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఈ నివేదిక వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అవుతారని చాలా మంది చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇప్పటికి బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అనేక సార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే బనకచెర్ల ప్రాజెక్టు పైన కావచ్చు, లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎప్పటికప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన స్పెషల్ సెషన్ అయితే మరి అసెంబ్లీ ఉండబోతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దానిలో భాగంగానే నేనే వస్తున్నాను అనుకుంటా కేసీఆర్ వస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి ఈ విషయం తెలిసి కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి కొంత పరేషాన్ అవుతా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ మాటల్ని రేవంత్ రెడ్డి కొంత తట్టుకునే పరిస్థితి కూడా ఎప్పుడు కూడా లేదు. ఎందుకంటే ఎదురెదురుగా మాట్లాడి, అంటే సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, ఇటు మాజీ సీఎం హోదాలో, ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎదురెదురు అవ్వడం చాలా తక్కువ సమయంలో అయితే మనం అయితే చూస్తాం. దానిలో భాగంగానే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ అయితే ఉండబోతా ఉంది. దాంట్లో ఒక వాతావరణం కూడా హీట్ ఎక్కిపోతా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు మాటల తూటలతోని అసెంబ్లీ మొత్తం మారిపోయే పరిస్థితి కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేసీఆర్ అనేక వ్యాఖ్యలు చేయబోతా ఉన్నారు, కడిగి పారేయబోతా ఉన్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి, మరి నేను వస్తున్నాను అన్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తానే విషయాలు అయితే బయటకు వస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఒకవైపు ఈ వార్త విన్న కాంగ్రెస్ నేతల్లో కొంత పరేషాన్ అయితే అవుతా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంత పరేషానికి గురవుతా ఉన్నారు. కేసీఆర్ మాటలు ఏ విధంగా ఉండబోతాయనే ఆందోళన అయితే చెందుతా ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కేసీఆర్ ఎప్పుడొచ్చి మాట్లాడతారు, కేసీఆర్ ఏం మాట్లాడతారు అనే విషయాలపైన తెలంగాణ ప్రజలంతా ఉత్కంఠగా వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మరి చూడాలి, మరి అసెంబ్లీ సెషన్ ఉంటుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారుతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ వస్తానని వార్తలు లీకులు ఇవ్వడం ద్వారా మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తారనేది కూడా చూడబోవాలి.